మనం చేసే తీట పనుల్లో ఇదొక పనే. ఏనుగునైతే పాముతున్నాం. మామూలుగా లేదు మాయా. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా సూపర్ గా ఉంది. చేస్తుంది ఏనుగు తొండంతోనే. చూడండి వాటర్ అయితే ఎలా స్ప్రే చేస్తుందో. వాటర్ ఫాల్స్ పేరు నుంచి చియపరా వాటర్ ఫాల్స్. వెనక మాత్రం లొకేషన్ మాత్రం పీక్స్ అండి. మనం మున్నార్లో చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసుకొని సెకండ్ డే అయితే మున్నార్లో ఇంకో వాటర్ ఫాల్ కవర్ చేసుకొని మనం అయితే తెకేడి అయితే బయలుదేరుతున్నాం. తెకేడిలో అయితే ఏనుగుల సఫారీ, కథకళి, అలాగే కలరీ ఫైటు అన్నీ కూడా ఉంటాయంట. అక్కడికి వెళ్ళి దాని ప్రైజెస్ ఎంతో డీటెయిల్స్ కంప్లీట్గా అయితే ఇస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర అయితే స్నాక్స్ అన్నీ అయితే అమ్ముతున్నారు. మ్యాగీ కూడా అయితే అమ్ముతున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే షాప్స్ కూడా అయితే అవైలబిలిటీగా అయితే ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్ దగ్గర అయితే చాలా వరకు అయితే కార్లు అయితే ఆగున్నాయి. చూస్తున్నారు కదా, మున్నారు వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడైతే వాటర్ ఫాల్ని చూసి వెళ్తున్నారు. చాలామంది అయితే ఆగారు అక్కడ. మనం అయితే అక్కడికి వెళ్ళి అయితే మీకైతే వాటర్ ఫాల్ చూపిస్తాను. మనం మున్నార్ వెళ్తున్నప్పుడైతే చియపరా వాటర్ ఫాల్స్ అని ఒక వాటర్ ఫాల్స్ కనిపించిందండి. ఆ వాటర్ ఫాల్స్ అయితే సూపర్గా ఉంది. ఇది రోడ్డు పక్కనే ఉంది. మీకైతే ఆ విజువల్స్ చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. మున్నార్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చియపరా వాటర్ ఫాల్స్ని అయితే మిస్ కాకుండా వెళ్ళండి. చూసుకుని మిస్ అవ్వద్దు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది రోడ్డు పక్కనే ఉందండి. చాలామంది అయితే చూస్తున్నారు కదా, మున్నార్ వచ్చే వాళ్ళందరూ కూడా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ అయితే ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయండి చాలా వరకు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే షాప్స్ అన్నీ ఉన్నాయి. చాలామంది అయితే కార్లలో వచ్చి ఆగుతున్నారు. టూరిస్టులందరికీ ఒక బెస్ట్ ప్లేస్ ఇది కూడాను, చియపరా వాటర్ ఫాల్స్. అయితే ఎర్నాకుళం టు అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ చూసుకొని నైట్ వస్తున్నప్పుడు అయితే మాకైతే ఈ వాటర్ ఫాల్ అయితే కనిపించింది. ఈ వాటర్ ఫాల్స్ పేరు నుంచి చియపరా వాటర్ ఫాల్స్. ఇది రోడ్డు పక్కనే ఉంది. చూడండి, చాలామంది అయితే విజిటర్స్ అయితే వచ్చారు. టూరిస్టులు ఫొటోస్ అయితే దిగుతున్నారు. మీరు కేరళకి రావడానికి మంచి టైం అయితే ఇదేనండి. వర్షాలు పడతాయి, గ్రీనరీగా కనిపిస్తుంది. మీరు వస్తే మాత్రం మీ డబ్బులకి అయితే వర్తు అన్నట్టయితే ఉందండి. ప్లాన్ చేసుకోండి, టూర్కి వచ్చేయండి, ఎంజాయ్ చేయండి. ఇంత అందమైన వాటర్ ఫాల్ దగ్గర కూడా ఇక్కడైతే లాటరీ టికెట్లు అయితే అమ్ముతున్నారండి. అక్కడ అలా చూడండి, దూరంగా అయితే ఒక లుంగి కట్టుకుని ఆయన వెళ్తున్నాడు కదా రోడ్డు మధ్యలో నడుచుకుంటూ. ఆయన లాటరీ టికెట్లు అయితే సేల్ అయితే చేస్తున్నాడు. అంటే ఇక్కడ లాటరీ టికెట్లు ఒక జీవనాధారం కింద అయితే వాడుతున్నారు. ఇది మేము మున్నార్లో 2 days అయితే స్టే చేసాము. ఈ 2 days కూడా ఈ సర్వన్ భవన్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్లో అయితే టిఫిన్ అయితే చేసామండి. టిఫిన్ వరకు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. డిన్నర్ అయితే చేయలేదు, ఇక్కడ లంచ్ డిన్నర్ అయితే చేయలేదు బయట తిరగడం వల్ల. వస్తే మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో స్పైసెస్ గార్డెన్ అయితే ఒకటని వీలైతే చెప్తున్నారు. ఈ గార్డెన్లో ఆయుర్వేదిక్ మెడిసిన్ అలాగైతే ఉంటాయని చెప్తున్నారు. ఒకసారి అయితే చూద్దాం అసలు ఏం దొరుకుతాయి అని. ఇక్కడ టికెట్ ప్రైస్ అయితే వచ్చి లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్ ప్రైస్ వచ్చి 100 rupees అంటున్నారు. బయట అయితే షాప్స్లో అయితే నార్మల్గా అయితే మా వాళ్ళు వెళ్ళి చూస్తున్నారు అసలు ఏం దొరుకుతాయి అని. ఒకసారి కూడా ఆయుర్వేదానికి సంబంధించినవే. మున్నార్ స్పైసీ ప్లేసెస్ మొత్తం కూడా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అండి. ఇవన్నీ కూడాను న్యాచురల్గా తయారు చేసే ప్రొడక్ట్స్. గార్డెన్కి వస్తే పక్కన అయితే రయాన్ పర్ఫ్యూమ్స్ అలాగే ఫ్రేమ్ ఫ్రెష్ చాక్లెట్ అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే షాప్ అయితే ఇక్కడికైతే వెళ్దాం. అసలు ఏమున్నాయి ఇక్కడ, ఏం కొత్తగా ఉంటాయి చాక్లెట్లు, టేస్ట్ మళ్ళా ఉంటుందా డిఫరెంట్గా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం.
ఎంఎస్పి లైవ్ చాక్లెట్, ఈట్ ద బెస్ట్, లీవ్ ద రెస్ట్. కొటేషన్ అయితే చాలా నీట్గా క్లాస్గా ఉందండి. ఇక్కడైతే మాడుగుల హల్వా కనిపించింది. ఇది మాడుగుల హల్వా లాంటి హల్వా కానీ మాడుగుల హల్వా కాదు. ఎలా ఉంది బ్రదర్? హల్వా అయితే మేము ట్రై చేసామండి. మన మాడుగుల హల్వాని కొట్టే హల్వా కేరళలో కూడా లేదండి. టేస్ట్ అయితే నార్మల్గానే ఉంది. హల్వా టేస్ట్, చాక్లెట్ టేస్ట్ కూడా నార్మల్గానే ఉన్నాయి. ఎవరైనా వస్తే చాక్లెట్ లవర్స్ అయితే వచ్చి తిని ట్రై చేయండి, తప్పేం లేదు. నా రివ్యూ అయితే జెన్యున్గానే ఇస్తున్నాను. స్పైసీ గార్డెన్స్కి వచ్చేటప్పుడు మాత్రం మనకి చూడండి ఎన్ని చాక్లెట్లు అయితే ఉన్నాయి. చాలా టెంప్టింగ్గా ఉన్నదంటే కానీ తినలేని పరిస్థితి. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ అండి. కానీ కేరళలో మాత్రం ఇంకా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. టైం అయితే లేదు. మనమైతే తకేడిలో ఉన్న ఎలిఫెంట్ సఫారీకి అయితే వచ్చాము. ఈ ఎలిఫెంట్ సఫారీ అయితే మేమైతే రైడ్ చేస్తాము. దాని టికెట్ ప్రైస్ డీటెయిల్స్ అలాగే మిగిలిన వివరాలన్నీ కూడా, ఈ లొకేషన్ ఎక్కడ ఉంది అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలామంది అయితే ఆల్రెడీ ఫొటోస్ అయితే దిగుతున్నారు. మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ ఏనుగు మీద సఫారీకి అయితే రెడీ అయిపోయారు. ఏనుగులు ఖాళీగా ఉన్నాయని. ఇక్కడ ఒక 2 ఏనుగులు ఉన్నాయి, అక్కడ ఒక ఏనుగు అయితే మేస్తుందో చూస్తున్నారా? 3 ఏనుగులు. ఇంకా ఏనుగులు రైడ్కి వెళ్ళాయేమో చూద్దాం. ఎన్ని అసలు ఏనుగులు ఉన్నాయో కూడా అడిగి తెలుసుకుందాం. టోటల్గా అయితే 9 ఎలిఫెంట్స్ అయితే ఈ తకేడి ప్లేస్లో అయితే ఉన్నాయండి. ఈ తకేడి అనేది అన్వెంచర్ రోడ్లో అయితే ఉంది. మనకి నిన్న అయితే మనం మున్నార్లో అయితే చాలా ప్లేసెస్కి వెళ్తే అక్కడైతే టికెట్ కాస్ట్ వచ్చి 1000 రూపీస్ అయితే చెప్పారు. టికెట్ కాస్ట్ అక్కడ 1000 రూపీస్ చెప్పారు. అలాగే ఫోటోగ్రఫీ లేదన్నారు. కాబట్టి మనమైతే తకేడిలో ఉన్న ఈ ప్లేస్కి అయితే వచ్చామండి. ఈ ప్లేస్లో అయితే వర్తబుల్లా కాదా, ఏనుగు ఎక్కితే మనకి ఆ మనీకి సాటిస్ఫై అవుతామో లేదో కూడా అయితే మీకైతే వీడియోలో చెప్తా, చూసేయండి. చూడండి ఆల్రెడీ కొంతమంది అయితే రైడ్కి వెళ్ళి వస్తున్నారు. రిటర్న్ మొత్తం ఒక రౌండ్ అయితే వేస్తుంది. 15 మినిట్స్ అయితే రైడ్ ఉంటుంది. రైడ్ని అయితే వాళ్ళు బాగా ఎంజాయ్ చేసినట్టు వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ తెలుసిపోతుందండి. ఇంకా మేమైతే వెయిటింగ్. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్లేస్లో కూడా ఏనుగు సఫారీ అయితే లేదు, ఇక్కడ మాత్రం ఉంది. ఇక్కడ ఏనుగులు ప్రత్యేకం అండి. ఈ ఏనుగులను అయితే చాలా జాగ్రత్తగా వీళ్ళైతే చూసుకుంటారు. చూడండి ఇంకో ఫ్యామిలీ అయితే రైడ్కి అయితే స్టార్ట్ అయ్యింది. ఏనుగుకి అయితే నీట్గా అయితే బొట్టు అయితే పెట్టారు రెడీ చేసి. ఇంకో ఫ్యామిలీ కూడా అయితే వెళ్తున్నారు. చూడండి మనలో అయితే వచ్చేస్తున్నారు. వీరులు ధీరులు సూర్యులు వచ్చేస్తున్నారు. బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మామూలుగా లేదు మాయా. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఎలిఫెంట్ ఒక్కొక్క అడుగు వేస్తుంటే షాక్ కాదు, షేక్ అవుతుంది. చూడండి ఎలా ఊగుతున్నాం, ఉయ్యాలు ఊగినట్టు. ఎందుకంటే తను కాళ్ళు పెద్దవి కాబట్టి అటొక స్టెప్ ఇటొక స్టెప్ వేసుకుంటూ వెళ్తుంది. రైడ్ మాత్రం ఈ చెట్ల మధ్యలో ఉంది మావా, సూపర్. ఎవరైనా కేరళ ప్లాన్ చేసుకుంటే తకేడి వచ్చి మాత్రం ఈ ఫీల్ని మాత్రం మిస్ కాకండి. జస్ట్ 700 రూపీస్. ఈ రైడ్ అయితే బాబా చిన్నప్పటి నుండి ఏనుగు అండం తప్పించి ఏనుగు ఎక్కడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ మీ లవ్డ్ పర్సన్స్తో కానీ వస్తే మాత్రం కంపల్సరీగా తకేడిలో ఉన్న ప్లేస్ని మాత్రం మిస్ చేయకండి. మన ముందైతే ఒక ఫ్యామిలీ అయితే వెళ్తున్నారు, వాళ్ళు కూడా రైడు. ఇక్కడైతే మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో. చూడండి ఎదురుగా ఎలిఫెంట్తో స్నానాలు అయితే చేస్తున్నారు. ఎలిఫెంట్కి అయితే స్నానంతో పాటు ఎలిఫెంట్ అయితే వాళ్ళకైతే ఎలిఫెంట్ తొండంతో అయితే స్నానం చేస్తుంది, ఏనుగు తొండంతోనే. చూడండి వాటర్ అయితే ఎలా స్ప్రే చేస్తుందో. మనం చేసే తీట పనుల్లో ఇదొక పనే. ఏనుగునైతే పాముతున్నాం. ఆగిపోయిందండి, ఏం జరుగుతుందో తెలియట్లేదు. సడన్గా ఇది ఆగిపోతున్నప్పుడు కూడా ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ ఈ వెహికల్కి వచ్చేసింది, చూస్తున్నారు కదా చివరికి. చూడండి గాయస్, మొత్తం ఇక్కడైతే 5 ఎలిఫెంట్స్ ఉన్నాయి. వాటర్ దగ్గర అయితే ఒకటి 6 ఉన్నాయి. నెక్స్ట్ రైడ్కి వెళ్ళే వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. మనమైతే రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఎలిఫెంట్ ఫొటోస్ అయితే దిగితే సరిపోతుంది. చూడండి రైడ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళైతే ఏంటో మా అదృష్టం,
అక్కడైతే వెహికల్ ఖాళీ లేకపోవడం వల్ల ఇది ఆర్టీసీ బస్సు లాగా ఇక్కడ ఆపేశారు. మేమైతే ఎలిఫెంట్ మీద అయితే ఎక్కువసేపే ఉన్నాము, అందరికీ మించి. చూస్తున్నారు కదా, అక్కడ ఖాళీ అయితే ఆ ప్లేస్లో ఖాళీ అయితే మాకు అక్కడికి వెళ్ళి దింపుతారు. అప్పుడు దాకా ఎలిఫెంట్ మీద మేము ఇలా రైడ్ చేస్తూ ఫీల్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. మామూలుగా లేదు, బీభత్సం, ఒక అరాచకం. ఎలిఫెంట్ రైడ్ జంగిల్లో ఎప్పుడైనా చేశారా? మేమైతే చేసాం, సూపర్గా ఉంది. మీరు కూడా చేయండి. నెక్స్ట్ లైన్ రైడ్ నెక్స్ట్ గాయ్స్ చూడండి, మా వాళ్ళు ఆల్రెడీ రైడ్ చేసేసారు. పండగ ఏనుగు ఎక్కే వాళ్ళందరూ కూడా ఇక్కడ నుండి అయితే ఎక్కిస్తారండి. చూడండి, ఇక్కడైతే స్టూల్ అయితే వేసింది, రెండు వైపులా కూడా ఎక్కిస్తారు. ఇప్పుడైతే ఏనుగు రైడ్కి అయితే ఫ్యామిలీ అయితే వెళ్తుంది. మనమైతే ఆల్రెడీ వెళ్ళైతే వచ్చేసాము. వీళ్ళందరూ కూడా వెయిటింగ్ అయితే చేస్తున్నారు. ఇది మనం ఓన్ రిస్క్ అని అయితే రాశారండి టూరిస్టులకి. ఎలిఫెంట్ సఫారీ ఒక్కటే కాదండి ఈ ప్లేస్లో, ఇది తకేడి అన్వంచల్ రోడ్లో అయితే ఉంది. తకేడి అన్వంచల్ రోడ్లో అయితే ఈ ప్లేస్ అయితే ఉంది. ఈ లొకేషన్ డీటెయిల్స్ అయితే తకేడి అన్వంచల్ రోడ్ లొకేషన్ అయితే క్లియర్గా చెప్తున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ చూడండి, కథకళి, కలరి, మాయాజాల్, బ్లూబెల్, 120 సినిమా, ఇంకా బంపర్ కార్, ఎక్స్ట్రీమ్ రేస్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అయితే ఎక్కడైతే ఉన్నాయండి ఈ లొకేషన్లో. మున్నార్లో మాత్రం మనకి ఏనుగుల సఫారీకి చేయడానికి అయితే 1000 రూపీస్ పర్ టికెట్ అయితే తీసుకుంటామని చెప్పారు. వీడియోగ్రఫీ అయితే కుదరదన్నారు. వాళ్ళు వీడియో తీసినా ఫోటో తీసినా 700 రూపీస్ అన్నారు. వీడియో కూడా 700 రూపీస్ అయితే మేమైతే పే చేస్తామని, మేమైతే 700 రూపీస్ పే చేస్తాం వీడియోగ్రఫీకి అన్నా కూడా వాళ్ళు ఫొటోస్ మాత్రమే తీసిస్తానని చెప్పినందుకు మేము తకేడి అయితే వచ్చాం. ఎవరైనా ఎలిఫెంట్ సఫారీ చేయాలనుకుంటే తకేడి మాత్రం రండి, ఇంకే ప్లేసెస్కి వెళ్ళకండి. తకేడి అయితే మీకు 15 మినిట్స్ అయితే రైడ్ ఉంటుంది. మొత్తం అంటి తోటల్లోనే తిప్పుతారు. అండ్ మీరు ఆ ఫీల్ని అయితే లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయగలరు. అండ్ వర్తబుల్ 700 రూపీస్ ఎక్కడ పోలేదండి. తకేడి వస్తే ఇంత పెద్ద ట్రిప్లో మీకు 700 రూపీస్ మీకు కావాలనుకుంటే లైఫ్ లాంగ్ మెమరీ మిగిలిపోతుంది. ఎలిఫెంట్ మీద మీరు స్వారీ చేశారని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎవరికైనా నేను తకేడి అయితే ప్రిఫర్ అయితే చేస్తానండి. మనకి ఎలిఫెంట్ సఫారీ తర్వాత అడ్వెంచర్ యాక్టివిటీలో వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పి ఒక ప్లేస్కి అయితే వీళ్ళైతే తీసుకువెళ్ళారు. మన జీప్ కాస్ట్ వచ్చి 3500 అయితే ఛార్జ్ చేశారు. 6 మెంబర్స్కైనా 3500 రూపీసే, 1 సింగిల్ పర్సన్కైనా 3500 రూపీసే జీపు. మనం వెళ్ళిన జీప్ అయితే అదండి. కానీ మనం వెళ్ళే ప్లేస్లో చాలా వరకు యానిమల్స్ కనిపిస్తాయని వాళ్ళైతే చెప్పారు. లైక్ లయన్ కానీ, పులులు కానీ. మనం వెళ్ళినంతా కూడా సబర్మలైకి షార్ట్ కట్లో వెళ్ళే రోడ్ అండి. కానీ వ్యూ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా సూపర్గా ఉందండి. అరకు పాడేరులో ఎలాంటి వ్యూ మనం చూస్తామో కొండల మీద, అలాంటి వ్యూ అయితే మనకైతే కనిపిస్తుంది. అక్కడ వెళ్ళే దారి రూటు అడ్వెంచర్ చేయడానికి అయితే చాలా బాగుంది. యానిమల్స్ అయితే మాకేమీ కనబడలేదండి. ఈ యానిమల్స్ కనిపిస్తాయని అయితే వీళ్ళైతే చెప్తారు. యానిమల్స్ అయితే మ్యాక్సిమం కనిపించవు. లొకేషన్ కోసం మాత్రమే వెళ్ళాలి. మీరు తకేడి వచ్చిన తర్వాత ఎలిఫెంట్ సఫారీ అయితే మీకు వర్తబుల్. ఈ జంగల్ రైడ్ అయితే మీకైతే వర్తబుల్లో కాదో మీరే ఆలోచించుకోండి. వీడియో చూసాక మీరు డిసైడ్ అవ్వండి. కంప్లీట్ వీడియో చూస్తేనే మీరు డిసైడ్ అవుతారు. చూసేయండి. మన రథసారథి గారు అయితే ఫోన్ మాట్లాడుతున్నారు. హాయ్ చెప్పండి అబ్బా అందరూ కలిపి. హాయ్. మరికొద్ది సేపట్లో మేమైతే జీప్ సఫారీకి వెళ్ళబోతున్నాం. మీకైతే చాలా చాలా పెద్ద ఎనిమల్స్ ఉన్నాయంట, అవన్నిటిని మీకు చూపిస్తాం. పెద్దవి చూద్దాం, వెళ్ళాక తెలుస్తుంది. పెద్దవి ఉన్నాయో చిన్నవి ఉన్నాయో, అసలు కనిపించవు కూడా. ఈ రైడ్ వర్తబుల్లో కాదో మీకు చెప్తాను. कितना दूर फॉरेस्ट एरिया इधर सर? 53 టోటల్గా అయితే 53 కిలోమీటర్స్ జర్నీ ఉంటుందంట. మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా. 1.5 అవర్ జర్నీ. ఓకే. టోటల్ 3 అవర్స్. టోటల్ 3 అప్ అండ్ డౌన్ జర్నీ వచ్చి 1.5 అవర్స్. అలాగే టైం స్పెండింగ్ అయితే 1.5 అవర్ అయితే ఉంటుందని ఆయన అయితే చెప్తున్నారు మనకి. అక్కడికి ఎలుగుబంట్లు ఉంటాయంట, ఏనుగులు ఉంటాయంట,
పులులు కూడా ఉంటాయంట. నిజంగా ఉంటాయో లేదో. ఈ వైల్డ్ లైఫ్ శాంచురీకి అయితే వెళ్తున్నాం 53 కిలోమీటర్స్. ఫ్రెండ్స్ మీ అందరికీ అయితే ఒక విషయం అయితే చెప్పాలి. కేరళలో ఎవరు డ్రైవింగ్ చేసినా మాత్రం స్పీడ్ అయితే అస్సలు తగ్గట్లేదండి. మా రథసారథి గారు అయితే ఒక ఊపుతున్నారు బండి అయితే మాత్రం. జీప్ వర్తబుల్ భయ్యా పేరు కార్తిక్. చూడండి మామూలు స్పీడ్ కొట్టట్లేదు భయ్యా. సూపర్ డ్రైవింగ్. అండ్ నువ్వు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారో అంత కంట్రోలింగ్ కూడా వీళ్ళైతే చేస్తున్నారు. కొత్త డ్రైవర్లు చిన్నపిల్లలు ఎవరు ఇలా ట్రై చేయకండి. వీళ్ళు చూసి వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి ఎక్స్పీరియన్స్ అయితే డ్రైవింగ్లో ఉంది వాళ్ళకి. అందుకే ఈ రోడ్లు బాగా అలవాటు కాబట్టి వాళ్ళ స్పీడ్ కడుతున్నారు, అలాగే కంట్రోల్ అయితే చేస్తున్నారండి. మనమైతే 4 మెంబర్స్ ఉన్నాం. 3500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. 6 మెంబర్స్ వరకు 3500 రూపీసే అంట ఛార్జ్. మీ ఫ్రెండ్స్తో ఎవరితోనైనా కలిసి వస్తే మీకు డబ్బులు కూడా అయితే కూడా కొంచెం తగ్గుతాయండి. 6 మెంబర్స్ వరకు ఈ జిప్లో అయితే ఎలా ఉంటుందట. ఒకరు వచ్చినా కూడా 3500, 6 మెంబర్స్ వచ్చినా 3500 రూపీస్. మనమైతే ఫుడ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, శబరిమలై బోర్డు ఉంది కదా. ఈ రోడ్లో వెళ్తే 32 కిలోమీటర్స్ మాత్రమే అంట శబరిమలై వెళ్ళడానికి. ఈ రోడ్లో మనం ట్రావెల్ చేస్తే 32 కిలోమీటర్స్ మాత్రమే శబరిమలై వెళ్ళడానికి. మనం వచ్చిన స్ట్రైట్గా ఇంకో వే ఉంది. ఆ వేలే మనం వెళ్తే 140 km అంట. నడుచుకుంటూ వెళ్తే 12 కిలోమీటర్లేనంట షార్ట్ కట్. మిరియాల చెట్టు చూడండి, బ్లాక్ పెప్పర్ మిరియాల చెట్టు. అది టీ ప్లాంట్స్ ఇవి అంతా కూడా టీ ప్లాంట్సే. వెళ్తున్న రోడ్ అయితే చాలా చిన్న రోడ్ అండి. ఎదురు వెహికల్స్ కూడా చాలా ఫోర్స్గా వస్తున్నాయి ఫాస్ట్గా. వీళ్ళు తగ్గట్లేదు, వాళ్ళు తగ్గట్లేదు ఈ రోడ్లో మాత్రం. కానీ వీళ్ళు డ్రైవింగ్ అయితే సూపర్ అబ్బా. భయ్యా తక్కేడి డ్యామ్ అంట ఇది చూడండి. ఇది చూడండి వ్యూ అయితే అదిరిపోతుంది. చూడండి లొకేషన్ మాత్రం మామూలుగా లేదు, అదిరిపోతుంది, బ్యూటిఫుల్. మనం ఇచ్చిన డబ్బులకి అయితే వర్తబుల్లే. ఎందుకంటే ఈ హిల్ టాప్లో ఉన్న ఈ వ్యూ పాయింట్ అనేది మనకు తెలియదు. మనమైతే తకేడిలో ఉన్న ఎలిఫెంట్ సఫారీకి అయితే వచ్చామండి. ఆ ఎలిఫెంట్ సఫారీ వాళ్ళు ఏంటంటే ఇదొక అడ్వెంచర్ యాక్టివిటీ కూడా మనకైతే జీప్ ద్వారా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అక్కడైతే మనం వచ్చిన జీప్ అండి. అది చాలామంది కూడా అయితే వచ్చారు చూడండి ఇక్కడికి. ఇక్కడైతే ఒక షాప్ కూడా ఉంది, తినుబండారాల షాపు. ఏమైనా కావాలంటే టీ ఆర్ మ్యాగీ, పైనాపిల్, కీరా దోశ అన్నీ కూడా అయితే అమ్ముతున్నారు. వచ్చిన వాళ్ళందరూ చూడండి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి అయితే రెడీ అవుతున్నారు. చాలామంది అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. మీరు తక్కడి వస్తే ఈ ప్లేస్ని కూడా కవర్ చేయాలంటే కవర్ చేయవచ్చు. జీప్కి అయితే 3500 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు 6 మెంబర్స్కి. 1 పర్సన్కి అయితే 3500, అలాగే 6 పర్సన్కి అయితే 3500 రూపీస్ అయితే చేస్తున్నారు. మీకు ఇక్కడ పక్క అయితే రైట్ సైడ్లో హౌసెస్ చూపిస్తాను చూడండి. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే అద్దరిపోతుంది, చాలా చల్లగా కూల్గా ఉంది. చూడండి రైట్ సైడ్లో అయితే హౌసెస్ కూడా ఉన్నాయి. తక్కేడి వచ్చే వాళ్ళు మాత్రం ఈ ప్లేస్ని మాత్రం మిస్ అవ్వకండి. చూడండి కొండల మీద పడుతున్న మంచు, పొగ మంచు నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది మాత్రం. వెనక మాత్రం లొకేషన్ మాత్రం పీక్స్ అండి. వనజంగి పాడేరులో కన్నా అద్భుతంగా అయితే హిల్ టాప్ అయితే ఉంది. దీని పేరు అయితే సత్రం.
1 2 3 స్టార్ట్. హబీబీ వెల్కమ్ టు కేరళ. అన్న చూడండి బాగా అయితే వాయిస్తున్నాడు. మనోడైతే భరతనాట్యం అయితే చేస్తున్నాడు. కథకెళ్ళి కూచిపూడి నిన్న వెళ్ళి ఆ సిరీస్ అయితే చూశాడు. ఇద్దరు కూడా ఒక ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోయారు. నాకు తెలిసి మళ్ళీ మన విజయనగరం, వైజాగ్, అనకాపల్లి పరిసరాల్లో కనిపించకపోవచ్చు. తాళం వేస్తే ఎలా ఉండాలి, ఒక వైపులా ఉండాలి. తగడ 1 2 3 తగదిమి 2 4 బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇతనే ఆసమ్ అనకాపల్లి పేజ్ అడ్మిట్, ఇతను వైజాగ్ వండర్స్ 143. కానీ మేమైతే కేరళ వచ్చిన తర్వాత అయితే తెక్కేడీలో అయితే షాపింగ్కి అయితే వచ్చాము. షాపింగ్లో చూడండి ఇక్కడైతే వీళ్ళన్నీ కూడా వుడెన్తో చేసిన బొమ్మలే. ఎలిఫెంట్ తల చూడండి, ఏనుగు తల, ఈ పడవలు, అలాగే వీళ్ళ ట్రెడిషన్కి తగ్గట్టు అన్నీ కూడా కథకళి బొమ్మలు చూస్తున్నారు కదా. ఈ చైన్ది చాలా యూనిక్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా చెక్క అండి. ఏదైనా తిప్పురా, చిన్నపిల్లడు ఆడుకుంటున్నాడు. పిల్లల వయసులో నీకు ఎందుకు రాలే? లోపల అయితే ఇంకా కొబ్బరికాయలతో తయారు చేసిన ఆర్ట్స్ కూడా చాలా వరకు ఉన్నాయండి. వావ్, సూపర్గా ఉన్న చూడండి. ఇది ఒక మంకీ పిల్లలో మళ్ళీ మంకీ అన్నట్టు ఉంది. కొబ్బరికాయతో చేశారు సార్ ఇవి. బాబా హ్యాండ్ మేడ్ ఇవి కొబ్బరికాయతో అయితే చేశారండి. ఇంట్లో డైలీ యూజ్ చేసిన కొబ్బరికాయ, అన్ని కొబ్బరికాయలండి. వావ్, చాలా బాగా ఉన్నాయండి ఇక్కడ. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. తక్కినవి టీ కప్పు చూడండి, వాటర్ గ్లాస్ టైప్లో తాగేది, ఇంటి పాత్రలు, ఇవన్నీ కూడా ఇంటికి కావాల్సిన పాత్రలన్నీ కూడా ఈ కొబ్బరికాయలతో తయారు చేశారు. చాలా యూనిక్గా స్టైలిష్గా అయితే ఉన్నాయండి. చపాతీ గారెలు ఇవన్నీ మనకు తెలిసినవే. ఇంటి గుమ్మాలకు వేలాడడానికి అయితే చూడండి, ఇవన్నీ కూడా అందంగా కనిపించడానికైతే ఇంటి గుమ్మం ముందు పెడితే చాలా నీట్గా అందంగా కనిపిస్తుందండి. ఏనుగుల బొమ్మలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కేరళ వాళ్ళకి ఇష్టం ఏంటంటే ఒకటి కోకోనట్ ఆయిల్, 2 ఏనుగులు అన్నట్టు. ఎక్కడ చూసినా మనకైతే ఏనుగు గజరాజు గారి విగ్రహాలు అయితే మనకైతే కనిపిస్తాయి. బొమ్మలు చాలా యూనిక్గా ఉన్నాయి. ఇంకా తంజావూరు నుండి చేసిన వీణలు లాంటి వీణలు అంటే మన బొబ్బిలేలండి. క్రాఫ్ట్ చూసారు కదా, హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ అన్నీ. భయ్ హ్యాండ్మేడేనా? టోటల్లీ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్. కేరళ వస్తే మాత్రం ఒక మీరు గిఫ్ట్ మీ లవ్డ్ పర్సన్కి ఇవ్వాలంటే ఇలాంటివి ఇస్తే చాలా ఇంప్రెస్ అవుతారు. నేను నా లవ్డ్ పర్సన్కి ఇద్దామన్నా తీసుకునే వాళ్ళు అయితే ఎవరు లేరండి. ఓవరాల్గా అయితే ఈ షాప్లో అయితే ఉన్నాయి చూడండి. ఈ వుడెన్ చూడండి, ఈ ఎలిఫెంట్ అయితే మొత్తం చెక్కతో తయారు చేసిన ఏనుగు. ఇది చాలా బాగున్నాయి. కేరళ మీరు వస్తే మాత్రం మీరు లొకేషన్స్తో పాటు ఇలాంటి షాపింగ్ కూడా చెయ్యండి. షాప్లో మీరు కొనకపోయినా కూడా ఈ ఐటమ్స్ అయితే ఒకసారి చూడండి. గిఫ్ట్ ఆఫ్ ది తెకేడి కేరళ బోట్ రేసింగ్. ఒకసారి అదే చూడండి. చైనా వాళ్ళు ఒకళ్ళు ఇసలు గారు, ఒకళ్ళు బాగున్నారా, ఎక్కడ నుండి తగిలిన సంత. చాలా బాగుందండి. సరదాగా అయితే మా వాళ్ళు అయితే నేను ఆట పట్టిస్తున్నాను అంతే. వాళ్ళని తక్కువ చేయట్లేదు. బడ ఇన్ఫ్లుయెన్సర్స్ అండి వాళ్ళు. చూడండి, ఇంకా కొబ్బరికాయలతో తయారు చేసిన నట్స్, పిచ్చుగుళ్ళు అంటారు చూసారా, లోపలైతే కొబ్బరికాయ ఇదే ఉంది. ఇంటి ముందు పెట్టుకోవడానికి ఆర్టిఫిషియల్గా అయితే చాలా బాగుంటాయి, స్టైలిష్గా ఉంటాయి. గుమ్మాలకు వేలాడి తీస్తే మాత్రం నాకు తెలిసి ఇందులో ఏంటంటే ఒత్తి వెలిగించి దీపాలు అయితే వెలిగిస్తారు అనుకుంటాను. అందరం మస్ట్గా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో లొకేషన్స్ ఎలా చేస్తారో అలాగే షాపింగ్ కూడా మీరైతే చూడండి. మీరు కొనకపోయినా కూడా ఒకసారి ప్రతి షాప్కి వెళ్ళి విజిట్ చేసి నార్మల్గా అక్కడ ఏమున్నాయి ట్రెడిషనల్గా వాళ్ళ సాంప్రదాయాలు ఏంటో మనకైతే తెలుస్తాయి. వాళ్ళ వాడే వస్తువులు, వాళ్ళు తయారు చేసుకునే వస్తువులు అన్నీ కూడా మనమైతే చూడొచ్చు.